హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ప్రజెంట్ వచ్చి నేను మొన్న రీసెంట్గా 2 గేదెలు అమ్మినాను వీడియో చేసిన కదా, చాలామంది రెస్పాండ్ అయింది దానికి. తర్వాత సూడి ఉన్న గేదెలు తీసుకోమని కొంతమంది, తర్వాత పాలిచ్చే గేదెలు తీసుకోవాలని చెప్పి చాలామంది చెప్తారు. దాని దగ్గర కొన్ని గేదెలు చూసి వచ్చినా. ఇప్పుడు నేను డైరీ అంటే నా షెడ్లకి వెళ్ళి 2 గేదెలు తీసిన తర్వాత కొంచెం ఫ్రీగా ఉంటాను నేను అనుకున్నా. కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకో సమస్య వచ్చిందన్న. మెయిన్ ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే గాలి వ్యాధి అంటారు కదన్న, గాలి ఇంజెక్షన్స్ ఇస్తారు అంటే బర్రెలకు. అవి ఎందుకు వచ్చిందనేది అర్థం కాదన్న. దుడ్డపిల్ల మస్తు వీక్ ఉందని చెప్పి నిన్న చెక్ చేపిస్తే డాక్టర్ చెప్పిన అనమాట, గాలికి సంబంధించిన వ్యాధి వచ్చింది దానికి అని. దాన్ని ఏమంటారు ఇలా నేను అడగలేను, ఎందుకంటే మనకు అంత తెలియదు దాని గురించి. ఇప్పుడు చాలా అంటే చాలా ఫేస్ చేస్తున్నాం మా ఊర్లో. కానీ ఒక 8-9 బర్రెలకు వచ్చింది, ప్లస్ ఆవులకు, ఇప్పుడు మళ్ళీ దూడపిల్లలకు. ముందు ఎఫెక్ట్ దాని మీద, అది దూడపిల్లల మీద పడుతుందన్న. దాని ప్రభావం ఎట్లుంటుందంటే, దూడ తిన్నట్టే తింటుంది కానీ అంత యాక్టివ్గా ఉండలేదు, జొల్లుగా అరుచుకుంటుంది, కాళ్ళలో పుండ్లు కావడం ఇట్లాంటివి అవుతున్నాయి అన్న. నేనైతే ప్రజెంట్ ఫస్ట్ టైం అంటే పెట్టిన 3 సంవత్సరాలలో ఇప్పుడు ఫేస్ చేస్తున్న దాన్ని. మొన్న రీసెంట్గా 2 బర్రెలు అమ్మినా కదా అన్న. దాన్ని నేనేమనుకున్నా అంటే కొంచెం టైం దొరుకుతుంది నాకు, ఈ గడ్డి ఇదంతా మంచిగా చేసుకొని చూస్తారు కదా నీళ్ళు ఇస్తున్నారు. ఇప్పుడే ఇంకోటి యూరియా గిలా దొరుకుతుందని నిన్న ఒక 2-3 సంవత్సరాల యూరియా తీసుకొచ్చి మొత్తం చల్లిన. చూస్తారు కదా యూరియా మీకు కనిపిస్తుంది. మళ్ళీ ఇంకోటి సన్న యూరియా కాదు, దొడ్డు యూరియా. మంచిగా గడ్డి వేయించి ఇంకా 2 బర్రెలు తీసుకొద్దామని అనుకున్నాను, అంటే మంచి బర్రెలు. కానీ నేను ఒకటి అనుకుంటే ఒకటి వస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఇలా గాలి వ్యాధి వచ్చింది. ఇప్పుడు అది ఫేస్ చేయాలి ఇప్పుడు. ఎందుకంటే ఒకదాని నుంచి ఖచ్చితంగా నా షెడ్లో ఉన్న అన్నిటికి అంటుకుంటుందన్న. అదేంటంటే ఒకదానికి వచ్చిందంటే మిగతా వీటికి ఇలా ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే బర్రెలు ఏంటంటే అన్నీ ఒక దగ్గర కలిసి మేసాయి కదన్న, దానివల్ల అన్నిటికి రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. నేనైతే అన్ని ఇప్పుడు దూడపిల్లలు 2 పక్కకు కట్టినాయి. ఎందుకంటే రాధకు వచ్చింది, కృష్ణకు వచ్చింది. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి తెలుసు అవి. ఒకటి దున్నపోతే ఒకటి ఆడిది అన్న. దానికి వచ్చింది, దీనికి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ వీటి నుంచి ఇంకా చిన్న పిల్లలు ఉన్నాయి, ఇప్పుడు పుట్టిన పిల్లలు. వీటికి వస్తాయేమని కొంచెం భయం అవుతుంది. అందుకే ఇప్పుడు డాక్టర్ రమ్మన్నా, డాక్టర్ వస్తాడు. దాని తర్వాత దానికి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఏందనేది నేను కనుక్కొని మీకు చెప్తా. ఎవరికైనా తెలుసుంటే ఇలాగా నాకు కామెంట్ చేయండి అన్న. నేను ఇలాగా వీటికి రాకుండా చూసుకుంటా. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా, ఎట్లాంటి మందులు వాడాలి అనేది. ఇక ఇంజెక్షన్స్ అయితే డాక్టర్ వేసాడన్నా, నాకైతే ఇంజెక్షన్ లేనికి రాదు కాబట్టి డాక్టర్ నేను ఎట్లాంటి అంటే బర్రెలకు ఎలాంటి ఏమైనా కానీ నేను డాక్టర్ సలహాలు ఎక్కువ తీసుకుంటా. కొన్ని నాకు మన యూట్యూబ్ నుంచి పరిచయమైన ఫ్రెండ్స్ కొంతమంది వాళ్ళు ఇలా నాకు సలహాలు ఇస్తారు. వాళ్ళు చెప్పిన ఇలా పాటిస్తున్నాను. నాకు హెల్ప్ అంటే సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అన్న. చూస్తారు కదా ఇక్కడ నేను ఇప్పుడు చాప్ కట్టర్ తెచ్చి నుంచి నాకు ఈ గడ్డి ఇలా వేస్ట్ అవుతలేదు. ఇది చిన్నగానే ఉందన్న. కానీ ఏమైందనంటే నేను బర్రెలను బయటకు తీసుకుపోయి మేపో చోట్ల నేను నీళ్ళు కట్టలేను, ఎక్కువ ఇడిచిపెడుతుంటే పోతుంటే నీళ్ళను. అవి ఎక్కడంటే అక్కడ పోయినాయి, అంటే పోయిన సైడే ఎక్కువ పోయినాయి అనమాట. దానివల్ల గడ్డి ఎండిపోయినట్టు అయింది. అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నా, నిలబడి మరీ నీళ్ళు ఇడుస్తున్నా మీకు. అంటే ఇక్కడ నీళ్ళు పోతలేవు ఏందని చూసుకొని ఇడుస్తున్నా. ఇక్కడ నీళ్ళు ఎప్పుడు ఇడిచినా వస్తలేవు, అందుకే చూసుకొని ఇడుస్తున్నా. చూస్తారు కదా, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి నాకు ఖచ్చితంగా. ఈ గాలివాదికి ఎలాంటి ఇంజక్షన్లు వాడాలి ఏంది, లేకపోతే ఆయుర్వేదిక్లో ఏమైనా ఉంటే చెప్పండి. అంటే ఆయుర్వేదిక్ అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న గడ్డీలలో ఏదైనా రకాలు ఉంటాయి కానీ తీగేలా ఉంటుంటే చెప్పండి, తెచ్చేస్తా. ఇక లేదంటే డాక్టర్ ఇంజక్షన్ ఇస్తారు ఖచ్చితంగా. థ్యాంక్ యూ.